హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అనేసి. ఒక అమ్మాయి లక్ష్మి అనే అమ్మాయి బయటకొచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి అంటూ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో తను మీడియా ముందుకొచ్చి ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర 1,20,00,000 డబ్బు, అదేవిధంగా 25 తులాల బంగారాన్ని కొట్టేసినటువంటి కిరణ్ రాయల్ చివరికి ఆ అమ్మాయిని ఎంత బూతులు తిట్టుకుంటూ, ఎంత దారుణంగా అమ్మాయితో బిహేవ్ చేశాడన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా అంటే పాపం జర్రం వచ్చింది కదా! సారికి ఆ జర్రం వచ్చి ఏం స్పందిస్తారా లేదా అంటే చివరికి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రాద్ధాంతాలు, ఆవిడ మాట్లాడుతున్న విధానాలు, చివరికి ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరే నాకు సహాయం చేయాలి, మీ వాడే ఇలా చేశాడని ఆవిడ కూడా వేడుకోవటంతోటి పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో తోచక దిక్కు తోచని స్థితిలో అతని పైన ఒక లెటర్ పంపించడం జరిగింది. అది నీ పైన వస్తున్న అభియోగాలకు గాను నిన్ను టెంపరరీగా సస్పెండ్ చేస్తున్నానంటూ. టెంపరరీ సస్పెండ్ చేయడం ఏంటి సార్ అని అడిగితే అదంతే అని చెప్తున్నారు. అంతేకాదు ఈ విషయమై అటు టీడీపీలో, జనసేనలో కుమ్ములాట జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కుమ్ములాటకు గల కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఇమ్మీడియేట్‌గా కిరణ్ రాయల్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానం ఆదేశించినప్పటికి కూడా వారు ససేమిరా అంటూ ఒప్పుకోలేదంట పవన్ కళ్యాణ్. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకోవంటే మన మన మంత్రి టీడీపీ మంత్రి నారాయణ కూడా తన మేనకోడలు సంబంధించిన అమ్మాయి చాలా సార్లు కంప్లైంట్ చేసింది. తను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అదంటూ ఇదంటూ. మరి నారాయణని మీరెందుకు సస్పెండ్ చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారంట. నారాయణ తెలుసుగా, నారాయణ కాలేజెస్ అధినేత. ఆయన పైన చాలా అభియోగాలు ఉన్నాయి. గతంలో లైంగికంగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడనేసి మేనకోడల వరుస అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటూ ఆ అమ్మాయి కూడా మీడియాకి చాలా సార్లు మాట్లాడటం జరిగింది. కానీ నారాయణ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది అదెందుకు తీసుకోలేదు, ఇప్పుడు మావోడి పైన ఎందుకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిక్చర్ సీరియస్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. దట్టు ర్యాంకింగ్ ఏదైతే పాలనా ర్యాంకింగ్‌లో పవన్ కళ్యాణ్‌ని 10వ స్థానాల్లో పెట్టి పడేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వేస్ట్ మంత్రిగానే ప్రకటించారని తెలియాలి. సో, ఇయన్నిటిని చూసుకుంటే పవన్ కళ్యాణ్‌ని పొమ్మనలేక పొగబెడుతూ వెనక నుంచి ఎగిరెగిరి తంతున్నట్లుగా అర్థమవుతూ ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే నిజాన్ని ఒక ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనే దానికి పారదర్శకత ఎంతవరకు ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్. మనకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపున పో తనకి టీటీడీలో ఒక పదవి ఇవ్వటం జరిగింది. ఆ పదవి ఇచ్చినప్పుడు టీటీడీలో ఎంత చిత్తశుద్ధితో, ఎంత ఆరాధన భావంతో టీటీడీలో వర్క్ చేయాలి. కానీ మనోడేం చేశాడు? గుడి వెనక నా స్వామి ఏషాలేసాడు. ఏం ఏషాలు? నిన్ను వెనక నుంచి పట్టుకుందాం అనుకున్నా, ముందు నుంచి పట్టుకుందాం అనుకున్నా అంటూ ఆడియో లీక్ అవ్వటం జరిగింది. ఆ ఆడియో లీక్ అవ్వటంతోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క తన్ను ఎగిరి తంతే ఎక్కడ పడాలో తెలియక డస్ట్‌బిన్‌లో పడ్డట్టు తిరిగి వచ్చి జనసేనలోనే పడ్డాడు. జనసేనలో పడ్డాడంటే అర్థం చేసుకోండి. ఎవడు తన్నాడు? ఎందుకు తన్నాడు? అనేది ఇక్కడ మనం గనక ఆలోచించినట్లయితే మనోడు చేసిన ఎదవ పనికి ఒక ఆడపిల్లని సెక్సువల్‌గా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో మనోడి బిహేవియర్‌ని చూసి జగన్మోహన్ రెడ్డికి కాలి దేవుని సన్నిధిలో ఇలా చేస్తావా? నీకిచ్చినటువంటి అంత అద్భుతమైన పదవిలో నువ్వు ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తావా చిల్లరోడా అంటూ ఆయన ఎగిరి ఒక్కసారి గట్టిగా ఊదితే ఎక్కడ పడ్డాడో కూడా మీకు అర్థమైంది కదా! అంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది అర్థం చేసుకోండి. పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది పృథ్వీని చిన్న తప్పుకి. అటువంటిది ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ అమ్మాయిని నమ్మించి, ఆ అమ్మాయి దగ్గర నుంచి 1,20,00,000 తీసుకొని మరి బంగారం నొక్కేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారంటూ ఆవిడ అభియోగాలు చేస్తూ వాస్తవాలని మీడియాకి చూపిస్తూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చుంట టెంపరరీగా తీసేస్తున్నాను, నీ పైన అభియోగాలు ప్రూవ్ అవడానికి కమిటీ చేస్తున్నాను. ఇంకేంటి కమిటీ ఆధారాలు చూడలేదా? నీకు ఏమవుతాడంటే వైఫ్, కైఫ్, నైఫ్, రైము అబ్బో! అమ్మా! తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు? టెంపరరీగా తీసేస్తారా?
చిత్తశుద్ధి, నీతి, నిజాయితీలున్నాయా మీకు? ఆడపిల్లలకి ఏమన్నా జరిగితే ఏం జరిగింది? అన్యాయం అయిపోతుంది ఆవిడ. కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఒకడి వల్ల. మీరు మాత్రం ఊపుకుంటా స్టేజ్‌ల మీద ఊగుతారు తప్పించి, ఆ ఊపుడు దరిద్రుల్ని తీసేయటంలో మాత్రం చూయించట్ల. ఇంకెందుకు మీకు ఊగుడు? అరే 2 రోజులు రోడ్డు మీదకొస్తే 10 రోజులు పడుకుంటున్నావు. నువ్వేం మంత్రివయ్యా? నాకర్థం కాదు. ఆ! జర్రం వచ్చిందా? ఎవడికైనా జ్వరం వారం వస్తది, 5 రోజులొస్తది, 4 రోజులొస్తది, 3 రోజులొత్తది. నీకు నెలంతా జ్వరం వత్తదా? జొర్రం. ఏందయ్యా నీ జ్వరం? నాకర్థం కాదు. అది దొంగ జ్వరమా ఏంది? ఆ! సూపర్ 6 ఇవ్వమని చెప్పాడు. వచ్చి అడుగు మగోడివైతే. మీ వోడు ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వేధిస్తున్నారు. అడుగు మగోడివైతే. రికార్డింగ్ డాన్స్‌లేసి ఒక ఎమ్మెల్యే భర్త మీ ప్యాంటులు జిప్పులు తీయండి, షర్ట్ బటన్లు తీయండి, ఇష్టం వచ్చినంత ఎంజాయ్ చేయండి అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఏం తీసుకున్నావు నువ్వు? హ్మ్. సిగ్గుందా సార్ మీకు? మాట్లాడటానికేనా సార్ గొప్పలు, తుప్పలు? నిజానికి వాస్తవానికొచ్చేటప్పటికి మళ్ళీ మొదటకొచ్చేత్తారా సార్ మీరు? ఎందుకు సార్ ఈ బతుకులు మనకి? ఊగిపోయి మాట్లాడినంత ఈజీ కాదు సార్ రాజకీయాలు చేయటం అంటే. చిత్తశుద్ధి, సిగ్గు, శరాలు ఉండాల. అయి లేనప్పుడే ఇటువంటి ఎదవల్ని వెనకేసుకొనొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డిప్యూటీ సీఎంగా వెంటనే అరెస్ట్ చేయమని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకొచ్చి అభియోగాలు చేస్తుంది కదా! తనకు జరిగిన అన్యాయం చెప్తుంది కదా! నువ్వెందుకు డిప్యూటీ సీఎం హోదాలో వెంటనే అరెస్ట్ చేయండి. ఎవడైతే ఏంటి నాకెందుకని చెప్పలేదు? చేతకాదా మనకి? మనకి మాటల్లోనే ఉంటది గానీ చేతల్లో ఏమి రాదా? ఎందుకు సార్ మరి మనకి పదవులు? డిప్యూటీ సీఎం 10వ స్థానంలో సిగ్గు శరం లేకపోయా. ఇంకోడైతే చెప్పుతో కొట్టాల. మీరేమంటారు ప్రజలారా? ఇంత దారుణం జరుగుతూ ఉంటే జ్వరం వచ్చిన క్యాండిడేట్ ఒక జస్ట్ లెటర్ రిలీజ్ చేసి టెంపరరీగా తీసేస్తున్నా అంటే అసలు కరెక్టేనా అది? ఏమో కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఎదవలంతా ఆ పార్టీలో ఉన్నాడు. జానీ మాస్టర్ గాడు కూడా అంతే. అమ్మాయిని పాపం పాడు చేశాడు. ఈయనేమో వెనక నుంచి పట్టుకుంటాడు. 30 ఇయర్స్ పృథ్వీ కూడా ఆ పార్టీలోనే ఉంటాడు. ఇంకోటి తేలాడిప్పుడు. ఇంకా ఎన్నొస్తాయో బయటికి చూడాలి ఈ మధ్య కాలంలో. ఇంకో 2 రోజులు పోతే వరుసపెట్టి ఇంకొక ఇద్దరు, ముగ్గురు మహిళలు బయటకొచ్చేలా ఉన్నారు ఎవరెవరో అని. ఇంత దారుణం మరీ ఘోరంగా. వాడు మాట్లాడే బూతులు ఇంటంటేనే అమ్మ లక్కల ఆలీలు తిడతంటే రక్తం మరిగిపోతుంది. ఆడపిల్లని ఇలా తిడుతున్నాడు ఏంటి ఈడి దరిద్రపు నాయాలుగాడని. మీకు మరగట్లేదా? మీ అక్క చెల్లెలు లేరా? మీ ఇంట్లో వాళ్ళని తిట్టినా కూడా మీరు ఇలాగే నిమ్మకి నీరెత్తినట్టుగా ఒక లెటర్ పంపించి టెంపరరీగా తీసేస్తున్నా అని చెప్తారా సార్? అయినా మిమ్మల్ని ఫస్ట్ నుంచి నమ్మడం మా తప్పు సార్. సుగాలి ప్రీతి అన్నప్పుడే చెప్పు తీసుకొని కొట్టాల్సింది. 32 మందిని వాలంటీర్స్ మాయం చేశారన్నప్పుడే మూతి మీద రాళ్ళతో కొట్టాల్సింది. ప్రజలది తప్పు. మనం చెప్పే ఎర్రి మాటలు మొత్తం నమ్మి పెచ్చనా కొడుకుల్లాగా ఓట్లేస్తారు కదా! ప్రజలది తప్పు. మనది కరెక్టే సార్ ఎప్పుడు. మనం 2 రోజులు తిరిగితే 10 రోజులు షూటింగ్ చేయాలా? ఆ 10 రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఇంకో 10 రోజులు జ్వరం వచ్చింది, స్పాండిలైటిస్ వచ్చింది అనేసి చెప్పాలి. స్పాండిలైటిస్ వచ్చినోళ్ళు ఎవరు రోడ్డు మీద తిరగట్లేదా సార్? జ్వరం వచ్చినోడికి ఎవడికి 7 రోజులు తగ్గట్లేదా సార్? మరి ఏంది సార్ మీ దగ్గరకున్న హాస్పిటాలిటీస్, మీ దగ్గరున్న ట్రీట్మెంట్‌లు, మీ దగ్గరున్న డాక్టర్లు ఎవడికైనా ఉంటాడా సార్? మరి మీకు తగ్గలేదంటే మాకు ఆశ్చర్యం వస్తుంది. అది దొంగ జ్వరమని. మంచి జీవితం. నమ్మి నాశనం అయిపోవడం అంటే ఇదే. ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఏమో లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే పవన్ కళ్యాణ్ గారికి బుద్ధొచ్చేలా చెప్పండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.